మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పై చేయి సాధించినట్లేనా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ చతికిలబడిందా? ఈసారి బీజేపీ కాస్త బలం గుంజుకుంటుందా? మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై సంకేతాలను ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించిన సర్వే సంస్థలు సైతం అదే ట్రెండ్ ను వెల్లడించాయి. ఈసారి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ఒక్కటి కూడా బీఆర్ఎస్ కు వచ్చేలా లేదు అన్నది సర్వే సంస్థల అంచనా. 2020లో మొత్తం 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నిటినీ చేజెక్కించుకున్న బీఆర్ఎస్ ఈసార్ల పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే మరో గుండు సున్నా తప్పదేమో. 2 కార్పొరేషన్లు బీజేపీకి, మిగిలినవన్నీ కాంగ్రెస్ కు దక్కేలా ఉన్నాయన్నది ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కాంగ్రెస్ 85కు పైగా మున్సిపాలిటీల్లో గెలిచి ఫస్ట్ ప్లేస్ లో ఉండనుంది. ఆ తర్వాత 25 స్థానాలతో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో, 4-5 స్థానాలతో బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉండనున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ సరళి అదే తీరులో కనిపిస్తున్నా కొన్ని చోట్ల బిడిసికొట్టిన వాతావరణమే నెలకొంది. సంగారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనా అక్కడ కాంగ్రెస్ కే విజయ అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం 8 ఎమ్మెల్యేలున్నా వారి పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ 2 జిల్లాల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించుకునే అవకాశాలు లేవు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో సెంచరీ సాధించడం పక్కా అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులంతా వారి సొంత జిల్లాలతో పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించే జిల్లాల్లోనే మకాం వేశారు. ముమ్మరంగా ప్రచారం చేశారు. దాదాపు వారం రోజులు ముఖ్యమంత్రి జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొని శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. ప్రజలకు 2 ఏళ్ల ప్రగతిని వివరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కుదేలైందని ఆరోపించారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు మంత్రులు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లోనే ఉండాలని సీఎంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ నొక్కి చెప్పారు. సమిష్టి కృషి ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ప్రతిబింబించిందని, విజయం ఖాయం అన్నది ఆ పార్టీ నేతల విశ్వాసం.